సో ఇప్పుడు సంక్రాంతి పండగకి చూసుకుంటే 3 పెద్ద సినిమాలొస్తున్నాయి. అండ్ ఈ సినిమాలకు సంబంధించి అంటే ఎవ్రీ టైమ్ గూడా టికెట్స్ రేట్స్ అనేవి పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి 3 సినిమాలకు కూడా టికెట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. బట్ తెలంగాణ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంటే పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? లేదా? అసలు పెంచకపోతే ఏంటి? పెంచితే ఏంటి? సినిమాల మీద ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఈ టికెట్స్ రేట్స్ తెలంగాణ పరంగా? ఇది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా గతంలో మనకి సినిమాల రేట్లు పెంచుకోవడానికి మనం చూస్తున్న ఒక సాంప్రదాయంగా నడుస్తుంది. ఎందుకంటే సినిమాలో బడ్జెట్ ఎక్కువైపోయిందని కొంతమంది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్స్ ఇచ్చింది. అలా కాకుండా ఇంతకుముందు ఇంకొక విధంగా రాయితీ కల్పించేది. సినిమాలో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు, గవర్నమెంట్కి సంబంధించి కానీ సమాజానికి హితమైన అంశాలు ఏమన్నా ప్రస్తావిస్తే ఆ సినిమాకి కొంత రాయితీ ఇచ్చి ఆ సినిమాను ప్రోత్సహించేది గవర్నమెంట్. బట్ ఇప్పుడు ఏంటంటే మన సినిమా పాన్ ఇండియా అయిపోయింది. పాన్ ఇండియా మూవీ టాలీవుడ్లో కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీని మార్చిన సినిమాలు మన తెలుగు నుంచి వచ్చాయన్నమాట. ఈ సందర్భంలో ఆ సినిమాకి అయినటువంటి బడ్జెట్ ఖర్చు ఏదైతే ఉందో అది రాబట్టుకోవడానికి నిర్మాతలు వెసులుబాటు కోరుతూ గవర్నమెంట్కి అప్లికేషన్ చేసుకునేవాళ్ళు. అదే ఫందాలో ఇప్పుడు మనకి ఈ సంవత్సరం రిలీజ్ అయిన కొన్ని సినిమాలు కూడా రావడం జరిగింది. దేవరక్ కానీ లేకపోతే పుష్పక్ కానీ గత సంవత్సరం వచ్చినటువంటి సినిమాలు. అయితే ఈ సంవత్సరం రాబోతున్నటువంటి మొదటి సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్, అదొక పాన్ ఇండియా సినిమా. తర్వాత వస్తున్నటువంటి డాకు మహారాజు, అదొక డీసెంట్ బడ్జెట్ మూవీ. దాని తర్వాత వస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా, అదొక రకమైన బడ్జెట్ సినిమా. ఈ బడ్జెట్లు వెనక రాబట్టుకోవడానికి గవర్నమెంట్ని వెసులుబాటు అడుగుతూ వీళ్ళు చేస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. దానికి సంబంధించిన జీవులు కూడా ఇష్యూ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందా లేదా అనేది ఒక టాపిక్. మన జరిగినటువంటి సంజయ్ థియేటర్ ఇష్యూలో ఇక్కడ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో మీకు సినిమా వాళ్ళు ఏదైనా చేసుకోండి, ఏది కావాలంటే అది చేస్తాం, కానీ ఇలాంటి విధానంగా ప్రజలకు ఇబ్బంది పడే విధంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మటుకు మేము సీరియస్గా ఉంటామని అసెంబ్లీ సాక్షికి మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ నుంచి ఏ బెనిఫిషియల్ ఉండవు, టికెట్ రేట్లు కానీ ఏ బెనిఫిషియల్ ఏమి ఉండవు అన్న టోన్లో మాట్లాడడం జరిగింది. అందరికీ సందేహం ఏంటంటే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ వెసులుబాటు ఇస్తుందా లేదా అనేది. ఇప్పుడు 3 సినిమాలు కూడా దిల్ రాజు గారి సినిమాలే. అఫ్కోర్స్ సితారా వాళ్ళ సినిమా అయినా కానీ ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఆయన రిలీజ్ చేస్తున్నారు, అదే నా సొంత సినిమా లాగానే అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ 3 సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎంత అవకాశం ఇస్తారు? దేవరకి ఇచ్చిన ఫ్లెక్సిబిలిటీ మాకు ఇస్తే చాలు అంటున్నారు ఆయన. పుష్ప రేంజ్లో టికెట్ 1200 పెట్టుకొని బెనిఫిషియల్కి మాకు అవసరం లేదు అని ఆయన మాట్లాడుతున్నారు. ఆ రేంజ్ టికెట్ రేట్లు మాకు అవసరం లేదు. దేవరకి ఏదైతే ఇచ్చారో 550, 600 రూపాయలు టికెట్ రేటు అమ్ముకునే వెసులుబాటు వస్తే అది బాగుంటుంది అనేది విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అది ఇవ్వడానికి, అది అడగడానికి నేను సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాను, ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి కలుస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. టికెట్ రేట్లు పెంపుకోకి అవకాశం ఇస్తే ఓకే. అది ఏ మేరకు ఉపయోగపడుతుందంటే మొదటి 10 రోజులు లేదా మొదటి వారం వెసులుబాటు ఇస్తే కలెక్షన్స్ పైన ప్రభావం చూపుతుంది. అది వస్తున్న కలెక్షన్స్ పైన ఒక 15% పెరుగుద్ది. ఆ 10 days 15 to 20% పెరిగింది. ఇక్కడ ఇంకో లాజిక్ మాట్లాడుతున్నారు. ఒక రేటు పెంచుకుంటే దానిపైన వస్తున్నటువంటి జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్తుంది కదా. 18%లో 9% సెంట్రల్ గవర్నమెంట్, 9% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది కదా, గవర్నమెంట్కి ప్రాఫిట్ అన్న టోన్లో మాట్లాడుతున్నారు. అది అడ్రస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్లో అడ్రస్ చేశారు. టికెట్ రేట్లు ఇస్తే ఓకే, హ్యాపీ. టికెట్ రేట్లు ఇవ్వకపోతే మొదటి ఎఫెక్ట్ పడేది గేమ్ చేంజర్కి. ఎందుకంటే అది దాదాపు వాళ్ళు 300+ అని స్టార్ట్ చేశారు, బట్ 400 కోట్ల వరకు వెళ్ళిందని చెప్పేసి మనకు వినికిడి. ఎందుకంటే ఆ సినిమా ప్రాజెక్టులు 4 సంవత్సరాలు పట్టింది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కరోనా రావటము, తర్వాత ఇండియన్ 2లో కొంత వర్క్ చేయటము శంకర్ గారు, ఇలా ప్రాజెక్ట్ అనేది దాదాపు 3.5-4 సంవత్సరాల వరకు వెళ్ళింది. ఈ 4 సంవత్సరాలకి వీళ్ళు పెట్టిన బడ్జెట్కి వడ్డీలు, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి నిర్మాతకి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ సినిమా బడ్జెట్ ఒక 400 కోట్లు అనుకుంటే అవి రిటర్న్ తెచ్చుకోవడానికి హ్యూజ్ మార్కెట్ తెలుగు మార్కెట్. మన తెలుగు హీరో, తెలుగు నిర్మాత, తెలుగు సినిమానే గ్లోబల్ వైజ్గా వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. ఆ 400 కోట్లు వెనక్కి రావాలి, 400 కోట్ల పైన వడ్డీ రావాలి. ఇవన్నీ వస్తేనే కొనుక్కున్న వాళ్ళకి రూపాయి మిగలాలి, ఇవన్నీ రాబట్టుకోవాలి. సో టికెట్ రేట్లు పెంచకపోతే కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సినిమా బాగుంటే లాంగ్ రన్ ఉంటే కనుక రిటర్న్స్ పాసిబిలిటీ ఉంది. లాంగ్ రన్ లేకుండా ఇప్పుడు మనకి 1 week 10 days సినిమాలు అయిపోయినాయి ప్రతి సినిమా కూడా.
ఈ 1 వీక్ 10 డేస్ అనే రన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నటువంటి పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి ఈ మొదటి వారం 10 రోజులు ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ తెలంగాణలో తెలంగాణలోనే వెసులుబాటు అనేది ఇవ్వకపోతే నార్మల్ రేట్లు అయితే ఫ్యాన్స్ ఇంకో రకంగా సిద్ధంగా ఉన్నారు. సినిమా బాగుంటే 1 కాదు 2 కాదు 3 సార్లు చూడడానికైనా మేము రెడీ, రిపీట్ ఆడియన్స్గా వెళ్తాం మేము. వాళ్ళు ఏదైతే టికెట్ రేట్లు పెట్టారో ఆ టికెట్ రేట్లు ఇక్కడ కలెక్షన్స్ రూపంలో మేము చూపిస్తామని వాళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు చూసుకున్నాం మనం ఇక మెగా అభిమానులకు ఉద్దేశించి చిరంజీవి గారు మాట్లాడారు. మెగా అభిమానుల మీట్ జరిగింది ఈరోజు, మనం విజువల్స్ కూడా చూసాం. బట్ ఏం జరిగింది ఏంటనేది బయటికి ఎవరికి లీక్ చేయలేదు వాళ్ళు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్న తరుణంలో చిరంజీవి గారు అభిమానులను ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు అనేది అయితే బయటికి వెళ్ళింది. బ్లడ్ బ్యాంక్లో కోర్ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉంటారో, డిస్టిక్ వైడ్గా కోర్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సమావేశం జరిగింది అక్కడ. రామ్ చరణ్ నుంచి స్ట్రైట్ సినిమా ఇప్పుడు వస్తుంది ఒక 5 సంవత్సరాల తర్వాత. సో ఈ గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి సినిమా, ఈ సినిమాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, దీన్ని ఎలా ఆస్వాదిస్తారు ఏంటి అనేది ఫ్యాన్స్లో ఈ మధ్య చీలికలు వచ్చాయని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అందరూ మెగా అభిమానులను పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు మెగా అభిమానులు అల్లు ఆర్మీ అనే పేర్లతో ఒక చీలిక వచ్చిందనేది మనం చాలా వార్తలు చూసాం. ఈ నేపథ్యంలో మెగాస్టార్ గారు ఫ్యాన్ మీట్ పెట్టడం, ఫ్యాన్ మీట్ ఆర్గనైజ్ చేయడం అనేది కొంత ప్రాముఖ్యత సంతరించుకుంది. బట్ ఈ నేపథ్యంలో సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది 10న. వరల్డ్ వైడ్ థియేటర్లు ఓపెన్గా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న మొదటి సినిమా. ఈ 2 రోజుల కలెక్షన్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ని పట్టే సినిమా రిజల్ట్ కూడా ఉంటుందని మనకి అంచనాకు రావచ్చు. దాని తర్వాత వస్తున్నటువంటి డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. సో వీటికి విషయానికి వచ్చినట్టయితే డాకు మహారాజుకి కొంత వెసులుబాటు ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది ఒక రేంజ్ వరకు. సంక్రాంతికి వస్తున్నాం కూడా కొంత వెసులుబాటు ఇచ్చారు. తెలంగాణలో టికెట్ రేట్ అనేది వెసులుబాటు వచ్చినా రాకపోయినా ఆ 2 సినిమాలకైతే పెద్ద ఇబ్బంది అయితే ఉండదని నాకు అభిప్రాయం. ఎందుకంటే వాటికి రెండింటికి కూడా ఓవర్సీస్లో అభిమానులు ఉన్నారు. ఓవర్సీస్లో ఆల్రెడీ బాలయ్య బాబుకి అభిమానులు ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కనుక కనెక్ట్ అయితే ఆ సినిమా లాంగ్ రన్ ఉండే ఉపయోగం ఉంది. లాంగ్ రన్లో వాళ్ళు గట్టి కలెక్షన్స్ కొట్టే అవకాశం అయితే ఉంది. సో ఆ 2 సినిమాలకు పెద్ద ఎఫెక్ట్ పడదు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది ఏదైనా ఎఫెక్ట్ చూపించగలిగితే గేమ్ చేంజర్ పైన మాత్రమే. సో గేమ్ చేంజర్ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దిల్ రాజు అనే వ్యక్తి తెలంగాణ గవర్నమెంట్లో ఒక వ్యక్తిగా మనం భావించాలి. ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు. బట్ పరిశ్రమ పైన ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి మాటలకి కట్టుబడి ఉంటారా, లేకపోతే ఏమైనా వెసులుబాటు ఇస్తారా పరిశ్రమ దృష్ట్యా అనేది మనం వేసి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. ఇంకా అన్నీ 4 రోజులే మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ 4 రోజుల్లో మ్యాటర్ కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉంది.